హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి ఆలూ ఫింగర్ చిప్స్ చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తే ఆలూ ఫింగర్ చిప్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి. బయట కొనాల్సిన అవసరం లేదు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆలూ ఫింగర్ చిప్స్కి ఆలుగడ్డలు తీసుకోవాలి. ఈ పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను చూస్తున్న విధంగా ముందు రిమూవ్ చేసుకోవాలండి. సైడ్స్ అనేటివి రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకోవటం వలన ఫింగర్స్ అనేటివి ఒకే లెవెల్లో వస్తాయండి. ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. నేను చూస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫింగర్స్ కట్ చేసుకోవాలండి. మీడియంలో కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవద్దు, కొంచెం లావుగా కట్ చేసుకోవద్దు, మీడియంగా కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ లెవెల్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే ఫింగర్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఇవి 4-5 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆలుగడ్డలో చెమ్మ ఉంటుంది కదా, అది ఉండటం వలన చిప్స్ అనేటివి మెత్తగా వస్తాయండి. 4-5 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ చెమ్మ పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వైట్గా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లో మనం కూల్ వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను ఒక గిన్నె నిండా కూల్ వాటర్ తీసుకున్నాను. కూల్ వాటర్లో మనం కట్ చేసుకున్న ఫింగర్స్ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా అయితే ఫింగర్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. చిన్న చిన్న టిప్స్ మర్చిపోవద్దండి. 1 అవర్ తర్వాత ఇవి ఫింగర్స్ అనేటివి వాటర్లోకి నుంచి తీసేసేయాలండి. ఓ కాటన్ క్లాత్ మీద మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం మొత్తం తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా తుడుచుకోవాలి. ఏదైనా క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచేసుకోవాలి. కూల్ పోనివ్వద్దండి. ఎందుకంటే కూల్ అనేది పోతే ఫింగర్స్ అనేటివి మెత్తగా వస్తాయి. కూల్గా ఉన్నప్పుడే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం తుడిచేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూసిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫింగర్స్ వేసుకుందాం. ఇలా మొత్తం వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఇవి వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా వేయించుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఓ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఈ 15 to 20 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి, నేను చూసిన విధంగా ఉంటాయి. ఇలాగే కూల్గా ఉన్నప్పుడు ఇవి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మొత్తం ఫింగర్స్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అస్సలు మాడిపోవు. ఎందుకంటే మనం కూల్గా వేసుకుంటున్నాం కదా, ఒకటికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ చిన్న చిన్న టిప్స్ అనేది అస్సలు మర్చిపోవద్దండి. ఇవి గుర్తుపెట్టుకొని చేసుకుంటే ఫింగర్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి వేయించుకోవాలి. ఒకటి ముట్టుకొని చూస్తే మనకు కడగ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్న విధంగా ఉంటాయండి. ఈ ఫింగర్స్ అనేటివి పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇవి టమాటా కెచప్తో కానీ మనం కొంచెం సాల్ట్ కానీ కారం కానీ చాట్ వేసుకొని అయినా తినొచ్చు. పిల్లలకైతే ఇలా కెచప్తో ఇస్తే ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.